సార్ జగన్మోహన్ రెడ్డి గారి పైన బయట కూడా చాలా ప్రచారం చేస్తూ ఉంటారు. ఆయన్ని ఎవరు గౌరవించరు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని గౌరవించరు, ఎవరిని ఆప్యాయంగా మాట్లాడరు, అహంకారం ప్రదర్శిస్తారని విపరీతమైనటువంటి భాషతో లోకేష్, చంద్రబాబు దగ్గర నుండి మొత్తం మీడియా అంతా మాట్లాడుతుంది. సో చాలా క్లోజ్గా ఉన్న వాళ్ళు మీరు కూడా ఒకరు, చాలా సంవత్సరాల నుండి ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది ఆయన యాటిట్యూడ్? 2005 నుంచి వారు బాగా 21 ఇయర్స్ అయింది. ఏ రోజు ఆ రోజు ఎలా పలకరించారు అన్నా అని అభిమానంగా లేచి నిలబడి, చీఫ్ మినిస్టర్గా కూడా లేచి నిలబడి అన్నా అని ఆలింగనం చేసుకొని ప్రేమగా మాట్లాడతారు. నన్ను కాదండి, ఎంతమందినో చూశాను. ఆయనంత ప్రేమగా ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా పలకరించారా? అంత ప్రేమగా జగన్ రెడ్డి గారు ఎదుటి ఒక లీడర్నైనా, ఒక వ్యక్తి, ఒక ఇండస్ట్రియలిస్ట్ వచ్చినా, వేరే స్టేట్ నుంచి వచ్చినా ఆయన ఎంతో అభిమానంగా మాట్లాడటము, ఆయన బిహేవియర్ 100% పర్ఫెక్ట్ ఉందండి. జగన్ రెడ్డి గారిది ఎలాంటి డివియేషన్ లేదు. బయట వారు ప్రచారం చేసుకోవటం, జగన్ గారు నెగిటివ్ అని చెప్పుకుంటే ప్రచారం 10 సార్లు చెప్తే అది నిజం అవుతుంది అనుకుంటున్నారు. కానీ వారితో తిరుగుతున్న మాకు తెలుసు వారు మాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తారు అనేది మాకు తెలుసు. రాజ్యసభ సభ్యుడిగా మీరు దాదాపు ఒక 2 years బ్యాక్ అవకాశం వచ్చింది. రాజ్యసభకి ఎందుకు వెళ్ళాలనుకున్నా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు? జగన్ రెడ్డి గారు 2008లోనే రమ్మన్నారు, రాజ్యసభకు రమ్మన్నారు. అన్నా నేను బిజినెస్లో ఉన్నా, వద్దు, నెక్స్ట్ టైం నేను మీ బ్యాక్ సపోర్ట్ చేస్తూ ఉంటాను పార్టీ కోసం, మా బ్రదర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీకు సపోర్ట్గా ఉంటారు, అవసరమైతే నేను కూడా ఎలక్షన్ సీజన్లో మీతో వస్తా, సపోర్ట్ చేస్తాను అన్నాను. 2018లో వద్దన్నాను. 2019లో ఎమ్మెల్యే నిలబడండి, నువ్వు మంత్రి కావాలి, నువ్వు నా క్యాబినెట్లో ఉండు అన్నారు. నాకు వద్దన్నా, మా బ్రదర్ ఎమ్మెల్యే ఉంటే చాలు అని చెప్పాను. సరే అయితే నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నువ్వు బయట నుంచి సపోర్ట్ చేసే కన్నా రాజకీయంగా ఇన్సైడ్ ఉంటే నాకు నువ్వు మోర్ సపోర్ట్ పార్టీకి ఉంటుంది, కాబట్టి నాకు సపోర్ట్ ఉంటుంది, మన రాష్ట్రం గురించి మీరందరూ కోఆర్డినేట్ చేసుకుంటే డెవలప్మెంట్కు బాగుంటుంది అని పిలిచారు. దానివల్ల నేను అంగీకరించి వారితోటి నేను కలిసే ఉంటా. నా రాజకీయం ఉన్నంత వరకు నేను జగన్ గారితోనే ఉంటా. సరే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులకి చాలా డిమాండ్ ఉంది. మనం చూసాం కొంతమంది ఎంపీలు పార్టీ ఫిరాయించినటువంటి సందర్భం, కానీ ఆశ్చర్యమైనటువంటి ఫిరాయింపు ఇది. అంటే ఒక్కసారిగా వన్ టైం సెటిల్మెంట్లకు కూడా కొత్త స్కీమ్ని కూడా తీసుకొచ్చారు. సో అలాంటప్పుడు మీ మీద కూడా ఒత్తిడి వచ్చి ఉంటుంది కదా, ఒత్తిడి వచ్చిందా? వాటిని ఎలా అధిగమించారు? నా మీద చాలా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడిని తట్టుకోవడానికి కారణం ఓన్లీ జగన్ రెడ్డి. జగన్ రెడ్డి గారి పైన నాకున్న ప్రేమ వల్ల ఎంత పెద్ద ఒత్తిడిని కూడా నేను తట్టుకోగలిగాను. ఆ విషయం జగన్ రెడ్డి గారికి తెలుసు, అవతల వాళ్ళకి తెలుసు. నా మీద బాగా ప్రెషర్ పెట్టారు. మా ఫ్యామిలీ, మా బ్రదర్స్, మా సన్స్ చేసే బిజినెస్లన్నీ ఆపేశారు, బిల్స్ అన్నీ ఆపేశారంట. అయినా కూడా నేను జగన్ రెడ్డి తోడే ఉంటాను, ఇబ్బంది అయినా పర్లేదు అని చెప్పాను. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలను ప్రధానంగా లేవనెత్తబోతున్నారు, వేటిని ప్రధానంగా డిమాండ్ చేయబోతున్నారు? అసలు స్టేట్లో డెవలప్మెంట్ అనేది ఎక్కడ కనపట్లేదండి. పోలవరం చెప్తున్నారు, ఇంతవరకు స్టార్టే కాలేదు. మెయిన్ పోలవరం ఒకటి సాధించాలి. సెంట్రల్ గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకొని వస్తేనే తప్ప కాదు. ఇక్కడున్న గవర్నమెంట్ దాని మీద మరి ఎందుకు సీరియస్ లేదో నాకు అర్థం కావట్లేదు. అలానే ఇంకా డెవలప్మెంట్ గురించి ఏదేది మన స్టేట్కి రావాలనో, పోర్ట్స్ కానీ, ఫిషింగ్ హార్బర్లకు కానీ, తర్వాత అలానే స్టీల్ మన వైజాగ్ స్టీల్ పోకుండా కాపాడుకోగలిగేదానికి చేయాలి.